హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ టు మధురమైన భోజనం. నేను మీ ఛాన్సీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తలకాయ పులుసు అండి. చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందైతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెష్గా కడిపెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అవసరం లేదు, ఉల్లిపాయ టమాటీ మాత్రం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత లెమన్ సైజ్ అంత చింతపండు తీసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కళాయిలో సరిపడినంత ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసి వీటిని కూడా వేయించుకోవాలి. వీటిని సిమ్లో వేయించుకుంటే బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. మీరు ఇంతవరకు లైక్ చేయలేదా? అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వీటన్నిటిని వేసుకొని మనం వేసిన ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ టమాటాకి పట్టి మంచిగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. సిమ్లోనే ఒక 15 నిమిషాల తర్వాత నాకు ఆయిల్ ఎలా పైకి తేలడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లోనే మనం కడిగి పెట్టి ఉంచుకున్న ఫ్రెష్ తలకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి పేస్ట్ మొత్తం తలకాయలకు పట్టి ఆ తలకాయలో వచ్చిన వాటర్ మొత్తం ఇంకి ఇందులోని కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇలా సిమ్లో కలుపుకుంటూ మూత పెట్టి 4 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉంటే వాటర్ మొత్తం ఇంకి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. ఈ స్టేజ్లో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని తలకాయ మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి, ఎందుకంటే బేగా అయిపోతుంది కదా. కుక్కర్ మూత పెట్టే ముందు సాల్ట్ సరిపోయింది లేదో అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 9 నుంచి 10 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే ఇదిగోండి, ఎంతో రుచికరమైన తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? కలరే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే పీస్ కూడా ఎంత మెత్తగా వచ్చిందో.